Wish you happy Christmas in the name of our Lord Jesus Christ. It's give a blessed and prosper to you in your life. నేటి ధ్యానాంశము క్రిస్మస్ సందర్భముగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగుతండి, సమాధానకర్త, అధిపతి యెహోవా అతనికి పేరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఎలా జన్మించారంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారే మన మధ్య నివసించెను. కాబట్టి ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా బాలుడుగా ఈ లోకంలో మరం తల్లి గర్భంన జన్మించారు. అయితే ఈరోజు మనకు అనుగ్రహించబడిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు, బాలుడిగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏ విధంగా అనుగ్రహించబడతారు, మన జీవితంలో కార్యరూపాలు సఫలపరచగలుగుతారు అని మనం కానీ ఆలోచన చేసినట్లయితే, ఒకటి వాక్యముగా, రెండోది వెలుగుగా ఉంటారు, మనకి అనుగ్రహించబడ్డారు. వాక్యంగా ఎలా అనుగ్రహించబడ్డారని మనం ఆలోచన చేసినట్లయితే, ఆ శరీరధారిగా వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినమున వాక్యముగా మన మధ్య బైబిల్ ఎప్పుడైతే మనం చదువుతామో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుస్తారు. అయితే ఆ వాక్యము ఏ విధంగా మన జీవితంలో సఫలపరుస్తాము అని ఆలోచన చేసినట్లయితే, మనం ఏదైతే సందర్భంలో మన అవసరతలు ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యము మన జీవితంలో కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సఫలపరుస్తాడు. ఆ వాక్యం మన నోటి నుంచి ఏ విధంగా బయలుపరచాలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి చూపించున్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో నుంచి కానీ మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచే ఈ బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం యొక్క మాటలు, బైబిల్లో ఉన్న మాటలన్నీ పలుకుతా ఉన్నారు. సాతాను వచ్చి యేసుక్రీస్తు ప్రభుని శోధన చేస్తూ ఉంటుంది. 40 దినాలు యేసయ్య ఉపవాసం ఉండి వచ్చినప్పుడు 3 క్వశ్చన్లు అడుగుతుంది. వాటి మూడింటికి యేసయ్య వాక్యం ద్వారానే సమాధానం చెప్పారు. వాటిని ఆలోచన చేసినట్లయితే ఒకటేమంటదంటే, ఆ శోధకుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలో, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెనగినట్లు ఆజ్ఞాపించుము అనెను. అందుకు యేసయ్య ఏమంటాడంటే, వాక్యం ద్వారా ఏమి చెప్తాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని వాక్యం యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచి బయలుపరుస్తున్నారు. అప్పుడు అందుకని యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో అణువు రక్తము కార్చి మనకి ఏం చేశారంటే, ఆ రాతి హృదయాన్ని, మనలో ఉన్న రాతి హృదయాన్ని అంతా యేసయ్య శిలువలో ప్రక్కలో బల్లె పొడిచి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధాన శక్తితో లేచినప్పుడు మనకి ఏంటంటే యేసయ్య యొక్క శరీరము మనకి ఆహారముగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనకి పానీయముగా, ప్రభురాత్రి భోజనంలో మనము ఎప్పుడైతే స్వీకరిస్తామో ఆ రాళ్ళని, రాతి హృదయాన్ని మన హృదయాలకి యేసుక్రీస్తు ప్రభు రొట్టెగా మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ హృదయము యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ శరీరముగా వాక్యంతో నింపబడి ఉంటుంది, వెలుగుతో నింపబడి ఉంటుంది. యేసుక్రీస్తు మన హృదయంలో కార్యాన్ని సఫలపరుస్తారు. రెండోది వచ్చేటప్పటికే ఆ సాతాను ఏమని అడుగుతుందంటే, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము. ఆయన నిన్ను గూర్చి, సాతాను కూడా వాక్యం చెప్తుంది. ఏమని వాక్యం చెప్తుంది? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతిలో ఎత్తి పట్టుకుందరు. కాబట్టి ఆ దూతల గురించి అని 90వ కీర్తనలో రాయబడి ఉంటుంది, దూతలు నిన్ను కాపాడతారని. ఆ వాక్యాన్ని సాతాను కూడా గుర్తు చేస్తుంది. అయితే ఈ వాక్యం ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే సమాధానం చెప్తాడు. ఏమంటే, అని వ్రాయబడి ఉన్నది, నీ పాదములు, ఆయన నిన్ను గూర్చి నీ ప్రభు అయిన నీ దేవుని నీవు శోధించవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కాబట్టి సాతాను కూడా వ్రాయబడి ఉన్నది కీర్తనలో అని గుర్తు చేస్తా అంటే, యేసయ్య అంటున్నాడు ఇంకొక చోట వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా వాక్యం ద్వారా మనము కూడా వాక్యాన్ని ప్రతి నిమిషము మనం ఏ సందర్భం వస్తే ఆ సందర్భం వాక్యం మన నోటి నుంచి బయలుపరిచినప్పుడు కార్యాలని సఫలపరుస్తాడు. 3వ క్వశ్చన్ ఏమడుగుతుందంటే, నీవు అపవాది మిగిలెత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి
ఈ లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగులపడి నమస్కరించిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఏసేవ అంటే ఏమంటాడంటే, సాతానా పొమ్ము, నీ దేవునికి మొరొక్కి ఆయనను మాత్రమే సేవించవలని వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్యాల్ని నోటితో పలుకున్నప్పుడే ఆ కార్యాలని సఫలపరిచారు, శరీరధారిగా ఉన్నప్పుడు. కాబట్టి ఈరోజు మనకి ఎలా ఉన్నారంటే, ఈ బైబిల్లో వాక్యాలన్నీ ఆ శరీరధారిగా వచ్చిన బాలుడుగా అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినమున వాక్యంగా మనతో ఉన్నారు. కాబట్టి యేసయ్య ఏ విధంగా వాక్యాన్ని బయట వ్రాయబడి ఉన్నదని ముందు దానిని చదివి దానిని ఎప్పుడైతే సందర్భాన్ని సారముగా బయలుపరిచారో కార్యాన్ని సఫలపరిచి సాతాన్ యొక్క క్రియలన్నీ లయపరిచారు. ఆ విధంగా మనము కూడా వాక్యాన్ని చదవాలి ముందు, అప్పుడు హృదయంలో భద్రపరచాలి. మనము కూడా ఎప్పుడైతే ఏ అవసరతలు ఉన్నదో దాని ప్రకారము మనము నోటి నుంచి ఆ వాక్యాలు బయటికి ఉపయోగించాలి. కాబట్టి ఇవి పేతురు, యోహాను, యాకోబులు కూడా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే, దావీదు పరిశుద్ధతని, దావీదు మహారాజు ఇలాగా రాశాడు, నీ పరిశుద్ధిని కొల్లపోదు అని. దావీదు మహారాజు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము పాతాళంలో పాతి పెట్టబడదు అని వాక్యం ద్వారా పాత నిబంధన గ్రంథం గురించి చెప్తాడు. అసలు స్టెఫన్ గాని చూసినట్లయితే అబ్రహాము మొత్తం పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వచ్చినప్పుడు రాళ్లతో కొట్టబడతా ఉంటే వాళ్ళకి ఆ ముందు ఏమని చెప్తాడంటే, అబ్రహాము మొదలుకొని మోషే గురించి, దావీదు మహారాజు గురించి అన్నీ చెప్తా ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తల ప్రవచనాలన్నీ చెప్తా ఉంటాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యాల మనం ధర్మశాస్త్రం మన నోటి నుంచి ఉపయోగిస్తామో యేసుక్రీస్తు కార్యాలు మన జీవితంలో సఫలపరుస్తారు. కాబట్టి రెండోది, ఏ విధంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకని ఆ వెలుగును మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచన చేసినట్లయితే, ప్రభు నీ సన్నిధి, నీ హస్తం నాకు తోడుగా ఉంచి నడిపించుము, నీ నామానికి మహిమకరంగా నాకు మేలుకరంగా ఉండుము అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుని యొక్క వాక్య వెలుగులో నడుచుకుంటాము. ఎందుకంటే అడుగుడే మీకు ఇవ్వబడును అని మనకి ప్రభు అంటున్నాడు. ఏమని అడగాలి? ఏ శ్రామంలో ఏమడిగినా మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే, ఎఫెసీ 3:21 అడుగు వాటన్నిటికంటేనే, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి కలిగిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక, ఆమేన్ అంటున్నాడు. అంటే అసలు వాక్య వెలుగులో మనం ఏ విధంగా నడుచుకుంటాము? సన్నిధి అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క హస్తంలో. హబక్కూక 3:4 చూసినట్లయితే ఏముంటుందంటే, ఆయన హస్తంలో ఒక కిరణాలు వెళుతాయి అని రాయబడి ఉంటుంది. అంటే అసలు వెలుగు యొక్క స్థానం ఎక్కడుంది అంటే, దేవుని యొక్క ఆకాశంలో అత్యున్నత సింహాసనంలో ఉన్న ఆ దేవాతి దేవుని యొక్క కుడి హస్తంలో వెలుగు బయలుదేరుతూ ఉంటుంది. అందుకని అంటే, ప్రభా నీ సన్నిధి, నీ హస్తం నాకు తోడుగా ఉంచు అన్నప్పుడు ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మనము నడుచుకుంటా ఉంటాము. లేకపోతే దేవుని యొక్క వెలుగులో దేవుడు, ఎందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 ఏముంటుందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు అంటాడు. కాబట్టి మనము ఎప్పుడైతే మన యేసునామములో అడుగుతా, మన ప్రార్థన వాక్యం బయలుపరుస్తూ ఉంటుందో యేసయ్య యొక్క మార్గంలో మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వాక్యపు వెలుగులో, అందుకనే ఏమంటుందంటే, ఆ వాక్యము నా పాదాలకి దీపము, త్రోవలకి వెలుగై ఉన్నది అంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం యేసునామంలో అడుగుతూ ఉంటామో సందర్భానుసారముగా యేసుక్రీస్తు ప్రభు హస్తము సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన వెలుగులో నడుచుకుంటున్నప్పుడు ఎందుకంటే ఒక మార్గంలో వెళతాము, కుడి నుంచి ఎడమకి తప్పిపోకుండా మనమే సరైన మార్గంలో నడవండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంటే కుడి ఎడమలు అంటే ఏంటంటే, ధనఘనతలు ఉన్నప్పుడేమో ఒకవేళ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి మర్చిపోతామేమో, అహంకారం, గర్వం, అతిశయము, స్వనీతి వలన దేవుని నామానికి రావాల్సిన మహిమ రాకుండా ఉన్నప్పుడు, అలాంటి దేవుని యొక్క చిత్తాన్ని నుంచి దూరం అయినప్పుడు, ఎందుకంటే నిత్య జీవానికి ఏం కావాలని ఒక ధనికుడు చివరి వరకు రక్షణ పొందుకోవడానికి అన్ని ఆజ్ఞలను అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. చివరిలో ఏం చేస్తున్నాడంటే, అతను యేసయ్య నీ ధనాన్ని విడిచిపెట్టు అన్నప్పుడు అతని రక్షణని
కోల్పోయాడు. కాబట్టి బీదలు కానీ దీనులు కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరచరు వేరు. అలాంటి పరిస్థితిలో కానీ లేకపోతే కుడివైపున ఉన్న దానిలో కానీ ఏ విధంగా ఉన్నా కానీ మన పరిస్థితులన్నిటినీ వ్యతిరేకం ఉన్న పరిస్థితిలో మనము ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మన నోటి నుంచి వాక్యాలు వెలుగుతూ వాక్యంలో కానీ మనం నోటి నుంచి వచ్చినప్పుడు ప్రభా సహాయం దయచేయ యేసునామములో మనం ప్రతి అవసరం తీరుస్తానన్నా అడుగుడి మీకు అనుగ్రహించబడినన్నావని మనము దుఃఖంలో ఉన్నప్పుడు అయ్యా నీ దుఃఖ దినాలు సమాప్తమైతే అని చెప్పావు కదా ప్రభా. యోహాను సువార్త 16:20 అని మనం అలా వాక్యం ద్వారా మనం అడగాలి. ఒకవేళ మనకి అనారోగ్యం ఉందో అయ్యా ఇదిగో స్వస్థపరిచే యెహోవా అని నేనని చెప్పావు. యెహో రాఫా, యెహో షాలం, యెహో షమ్మా, యెహో ఈరే, యెహో నిక్కడం అని నువ్వు వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడు. అప్పుడు నిర్గమ 15:6 కానీ చూసుకున్నట్లయితే ఇదిగో స్వస్థపరిచే యెహోవా అని నేనని చెప్తారు. కాబట్టి అలా మనం వాక్యాలు మన నోటి నుంచి వచ్చినప్పుడు మనకి స్వస్థతలు ఇస్తారు. లేకపోతే మనం దీనస్థితిలో ఉంటేనే మనం లేవనెత్తగలుగుతారు. ధనఘనతలు మనము గర్వపడినప్పుడు ఆ వాక్యం మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు సరిచేసి వాక్యం ద్వారా క్షేమకరమైన మార్గంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడుచుకున్నప్పుడు యేసు నామానికి మహిమకరంగా మనకు మేలుకరంగా ఇతరులకు ఉపయోగకరంగా యేసయ్య మారుస్తాడు. ఈ క్రిస్మస్ దినంలో మనకి శాంతి సమాధానాలు ప్రభు అనుగ్రహించగడం గాక. ఆమేన్.